స్థాపించినట్లునో భూమి పునాదులను వేయునట్లునో నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లునో నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. ఇదే మాట చాలా గొప్పగా ఉంది. ఈ మాటను మనం ఆలోచన చేస్తే గనక అయిపోయిందా? దేవుని చేతి నీడలో ఉండడం, దేవుని చేతి నీడలో ఏమున్నది అన్న విషయాన్ని మనం కనుక ఆలోచన చేస్తే రెండు విషయాలని చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని చేతి నీడలో ఉండడం అనగా, లేకపోతే కప్పడం అనగా, మనము చదివిన వాక్యములో నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నెంబర్ 1, దేవుని చేతి నీడలో ఇక్కడ భద్రత ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెంబర్ 1, దేవుని చేతి నీడలో ఏమున్నది? భద్రత ఉన్నది. దేవుని చేతి నీడలో ఉన్నవారు భద్రంగా ఉంటారు. అక్కడ భద్రత ఉన్నది ఎక్కడ? దేవుని చేతి నీడలో అక్కడ భద్రత ఉన్నది. ఉదాహరణకు చూస్తే గనక తుఫాను వస్తే చిన్న చిన్న ఇళ్లలో ఉన్న వారిని అందరిని ఏం చేస్తారో ఖాళీ చేపించి వారిని పునరావాస కేంద్రానికి తీసుకువెళతారు. అనగా ఈ యొక్క తీర ప్రాంతాలలో తుఫాను బిల్డింగ్లని కడతారు. ఒక పెద్ద మంచి బిల్డింగ్ కడతారు, గట్టి బిల్డింగు. అక్కడ ఉండే చిన్న చిన్న ఇళ్లలో ఉన్న వారందరినీ కూడా తుఫాను వచ్చినప్పుడు ఏం చేస్తారు? వారిని తీసుకొని ఆ పెద్ద బిల్డింగ్లోకి తీసుకువెళ్తారు. అంటే ఆ పెద్ద బిల్డింగ్లోకి ఎందుకు తీసుకెళ్లారు? దానికి తుఫాను బిల్డింగ్ అని పేరు ఎందుకు పెట్టారు అని అంటే గనక, ఆ బిల్డింగ్లో ఉంటే, ఆ గృహంలోనికి వెళితే, ఆ స్థలానికి వెళితే ఈ యొక్క తుఫాన్ నుంచి ఏం చేయబడతాం? కాపాడబడతాము. లేకపోతే ఆ స్థలములో భద్రత ఉన్నది. ఎక్కడా? ఆ యొక్క స్థలము ఎక్కడైతే స్థలాన్ని ఏర్పరిచారో అక్కడ భద్రత ఉందని అక్కడికి అందరినీ తీసుకుపోతారు. అయితే దేవుని పిల్లలముగా, మనుషులముగా మనందరికీ భద్రత ఎక్కడ ఉన్నది? ఈరోజు అసలు మనిషికి భద్రత ఉన్నదా అండి? భద్రత అనేది మనిషికి కరువైపోయింది. రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయమో, రోడ్డు మీద నడవాలంటే భయమో, ఏదన్నా మాట్లాడాలంటే భయమో, ఏదన్నా చెయ్యాలంటే భయమో, ఏదన్నా తినాలంటే భయమో, ఎక్కడికన్నా వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే భయమో. ఎందుకనగా లోకములో భద్రత లేదు. లోకములో భద్రత లేదు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ రాలిపోతామో తెలియని పరిస్థితి. ఎంత దారుణమైన భద్రత లేని పరిస్థితిలో మనం ఉండగా దేవుడు అంటున్నాడు, నా చేతి నీడలో నీకేముంది? భద్రత ఉన్నది. హల్లెలూయా. ఈ లోకమంతా ప్రమాదాలతో నిండి ఉంది. ఈ లోకములో ప్రమాదాలతో నిండి ఉన్నది. యాకోబు పత్రికలో ఏమంటాడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? దేనికి తిరుగుతున్నాడంట? ఎవరు దొరుకుతారా, ఎవరిని మృంగాలా అని అటు ఇటు తిరుగుతున్నాడు. అంటే ఇప్పుడు బయటికి వెళితే ఏం పొంచి ఉంది? ప్రమాదము పొంచి ఉంది. ఏ ప్రమాదము? సింహము పొంచి ఉన్నది. ఇది ఏ సింహము? అపవాది అనే సింహము. ఏం చేయాలని? ఈ సింహం ఏం చేయాలని? మనం ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టుకొని మింగేయాలని. ఎవరిని మింగుదునా అని. ప్రియులారా, బయట ప్రమాదాలు పొంచి ఉన్నాయి. లోకమంతా ప్రమాదాలతో నిండిపోతే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనకి భద్రత ఎక్కడి నుంచి ఉందండి? ఇంత భయంకర పరిస్థితుల్లో భద్రత ఎక్కడ ఉంది అంటే, ఎక్కడ ఉంది మనకి? ఈ వచ్చిన ప్రకారం యెషయా గ్రంథము 51:16 ప్రకారము, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుని చేతిలో మనకు భద్రత ఉన్నది. హల్లెలూయా.
దేవుని చేతిలోనే మనకు భద్రత ఉన్నది. దేవుని పిల్లలమ్మగా మనకి దేవుని చేతిలో భద్రత ఉన్నది. నిజమేనండి, ఆయన చేతి నీడలో భద్రత ఉన్నది. అందుకే మోషే గారు 91వ కీర్తన మొదటి చరణంలో ఏమంటాడు? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయన నీడలో ఉండేవారు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఎవరైతే దేవుని నీడలో ఉంటున్నారో, దేవుని చేతి నీడలో ఏముందండి? నెంబర్ 1 భద్రత ఉన్నది. రెండవది, దేవుని చేతి నీడలో ఏముంది అంటే, దేవుని చేతి నీడలో కాపుదల ఉంది. ఏముంది? కాపుదల ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తల్లి కుమారుడు కారులో వెళుతున్నారు. కారులో వెళుతుండగా మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండ, చాలా వేడిగా ఉంది. అప్పుడు కారులో చక్కగా ఏసీ వేసుకొని ఇద్దరు తల్లి కుమారుడు మాటలు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటూ, ఆ కుమారుడు చెప్పే మాటలకు అమ్మ నవ్వుతుంటే, ఆ అమ్మ నవ్వుతుండే చూచి ఎంతో సంతోషంగా హాయిగా వస్తూ ఉన్న సమయంలో రోడ్డు మీద టాప్మని టైరు పంచర్ అయింది. అయితే కారులో ఇంకో టైర్ స్టెప్నీ ఉంది. అయితే ఇప్పుడు ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అమ్మా, నువ్వు కారులోనే కూర్చోవే, దిగబాగే, బయట ఎండ బాగుంది కానీ అని వెళ్ళి డోర్ తీసుకొని బయటికి వెళ్ళి వెనక డిక్కీ ఓపెన్ చేసి ఆ టైర్ బయటికి తెచ్చి ఉన్న టైర్ని ఉప్పదీస్తూ ఉన్నాడు. ఆ రెంచి పెట్టి ఉప్పదీస్తూ ఉంటే, ఇప్పుడు దాకా ఏసీలో ఉన్నారు కదా, బయట ఎర్రని ఎండ మండిపోతూ ఉంటే ఆయనకి చెమట కారిపోతూ ఉంది. లోపల కూర్చున్న తల్లి బయటకు వచ్చి ఆ కుమారుడు పనిచేస్తుంటే ఆ కుమారుడు పక్కనే నిలబడింది. ఎందుకు నిలబడింది అంటారు? ఎందుకు నిలబడింది? ఆ తల్లి అక్కడ ఎందుకు నిలబడిందో తెలుసా? ఆ తల్లి అట్ట కుమారుడి దగ్గర నిలబడితే, తను నిలబడినప్పుడు పడుతున్న నీడ తన కుమారుని మీద పడే విధముగా నిలబడింది. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ అండి తల్లి ప్రేమ. కుమారుడు ఎండలో కష్టపడుతుంటే ఎండ వేడి తగులుతుందని ఎర్రటి ఎండలో ఆమె ఎండకు అడ్డం నిలబడితే ఆ కుమారుడు చూసి, ఎండ చూడు ఎట్టుందో, నేను లోపలికి వచ్చామన్నాను కదా, ఎందుకు బయటకు వచ్చావంటే, నాన్న నువ్వు కూడా బయటే ఉండవు కదరా, నేను ఊరకనే నిలబడ్డానయ్యా, నువ్వు ఇంకా పని చేస్తుంటే చూడు ఎంత చెమట పట్టిందో, అందుకేనయ్యా కాస్త అడ్డంగా నిలబడ్డానయ్యా, నేను ఇంకెంతకంటే ఏం చేయగలుగుతానయ్యా. ప్రియులారా, చూడండి ఎంత తల్లి ప్రేమ గొప్పదో. నిజంగా అండి, ఆ ఎండలో ఆ తల్లి నీడ కోసం తన కుమారునికి ఎండ తగలకుండా ఉండాలని కాపుదలగా ఉన్నది. హల్లెలూయా! అవును, మనం కూడా చూస్తే 91వ కీర్తన 4వ చరణంలో మనం గనక చూస్తే, అక్కడ ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగును. హల్లెలూయా! ఆయన రెక్కలతో మనలను కప్పుతున్నాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉన్నది. ఎంత గొప్ప మాట అండి. ఇప్పుడు ఆ తల్లి కుమారుడి పక్కన ఎందుకు నిలబడింది? నీడ కోసం. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఏం చేశాడంట? తన రెక్కలతో గప్పాడంట. అంటే మన మీదగా ఏం పెట్టాడు? రెక్కలను అడ్డం పెట్టాడు. దేనికి? మనకు నీడ రావాలని, మనకు ఎండ తగలకూడదని, మనకు బాధలు రాకూడదని, మనకు కష్టము తగలకూడదని, మనకు ఆ సాతానుడు వేసే బాణాలు మన దాకా రాకూడదని దేవుడు ఏం చేస్తున్నాడు? తన రెక్కలను అడ్డుపెట్టి ఆ రెక్కల క్రింద మనల్ని ఏం చేశాడు? ఆశ్రయమునిచ్చాడు. హల్లెలూయా! మొదటిగా దేవుని చేతి నీడలో భద్రత ఉంటే, రెండవదిగా దేవుని చేతి నీడలో కాపుదల ఉన్నది. ఆమేన్. ఏముందండి? కాపుదల ఉంది. కాపుదల ఉంది, భద్రత ఉంది, కాపుదల ఉంది. లోకంలో మనకు భద్రత ఉందా అంటే, లోకంలో మనకు భద్రత లేదు. ఎక్కడికి వెళ్ళినా ప్రమాదమే, ఏ వైపు చూసినా ప్రమాదమే.
ఎక్కడ అడుగుపెట్టిన ప్రమాదమే, ఏం మాట్లాడినా ప్రమాదమే, ఏమి తినాలన్నా ప్రమాదమే. సాతానుడు పొంచి రెడీగా ఉన్నాడు పట్టుకోవాలని. ఎంతటి పెద్ద ప్రమాదములో నుంచి దేవుడు మనకు భద్రతనిస్తున్నాడు. ఆమేన్. ఆయన చేతి కింద మనకు భద్రతనిస్తున్నాడు. రెండవది, బయటంతా ఏముంది? ఎండ, భయంకరమైన ఎండ, భయంకరమైన వేడి, ఆ సెగ తగులుతూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన రెక్కలను అడ్డుపెట్టి ఎండ తగలకుండా, వడదెబ్బ తగలకుండా, బాణాలు మనకి తగలకుండా ఆయన రెక్కలు అడ్డుపెట్టి రెక్కల కింద మనల్ని కాచి ఆశ్రయం ఇచ్చిన దేవుడు. రెండు విషయాలు: ఒకటి భద్రత, రెండు కాపుదల. ఒకటి భద్రత, రెండు కాపుదల. భద్రత ఈ లోకంలో ఎక్కడ లేదు, దేవుని దగ్గర మాత్రమే ఉంది. కాపుదల ఎవరు ఇవ్వలేని కాపుదల, ఎవరు చూపలేని కాపుదల. ఆయన రెక్కల క్రింద మనలను భద్రపరిచాడు. హల్లెలూయా. మరి ఈ సంవత్సరంలో చక్కగా ఈ జనవరి మాసం కూడా అయిపోతుందండి. ఎంత తొందరగా జనవరి నెల కూడా అయిపోతూ ఉంది. ఈ నాలుగవ వారంలోనికి వచ్చేసాం. ఇన్ని రోజులు దేవుడు చక్కగా మనల్ని కాచి కాపాడాడు. ఆయన రెక్కల కింద భద్రపరిచినందుకు మనమందరం దేవుని స్తుతిద్దాం, మోకరిద్దాం, తలలు వంచి కళ్ళు మూసుకుందాం.